కూడా ఎవరిదంటే జంగవీరన్న పుస్తకం అక్షర సంచారం. ఇది ఎట్లా తెలిసిందంటే ఇవాళ జంగవీరన్న ఇల్లు పుస్తకావిష్కరణ ఉందని చెప్పేసి వాళ్ళ కుటుంబానికి నేను నిన్న సమాచారం అందించాను. మార్నింగ్ ఇక్కడ హైదరాబాదులో మన వీరన్నది పుస్తకావిష్కరణ ఉంది, మీరు రండి అని చెప్పేసి ఆహ్వాన పలికాను మన తెరసన్ నుంచి. అయితే వాళ్ళ పాప హాస్టల్లో ఉంది, హైదరాబాద్ కదా దూరం ఉంటుంది, ఇబ్బంది అవుతుందేమో అని ఒక మాట అంటే, వరంగల్ ఎట్లాగో పరిచయ సభ పెడతామమ్మా, అప్పుడైనా కూడా మనము కలుసుకుందాము, అప్పుడు రావాలని చెప్పేసి అట్లా అన్న సందర్భం. అన్న తర్వాత తను ఒక మాట ఏమన్నదంటే, నాకు ఒక 20 రోజుల క్రితము ఒక ప్రింటర్స్ దగ్గర నుంచి ఒక ఫోన్ వచ్చింది, వీరన్నది ఏదో పుస్తకాలు ఉన్నాయట, నన్ను గొండ బొమ్మన్నాడు అని చెప్పేసి తను నాతో అన్నది. ఈ పుస్తకాలు మాకు తెలియదు ఎప్పటివరకు, ఏంటిదంటే తనకు కూడా పేరు చెప్పలేకపోతుంది. అయితే ఈయన ప్రింటర్స్ ఆయన ఏం చేసిండు, వీరన్న బతికే ఉన్నాడు అనుకొని ఇంకెప్పుడు పుస్తకాలు కొంటే వద్దు ప్రింట్ అయినాయని ఫోన్ చేసినట్టుంది వాళ్ళ భార్యకు. చేస్తే పాపం ఆమె ఏడ్చుకుంటా తను లేడు అట్లా చనిపోయడంగానే ఆ ప్రింటర్ షాక్ గురయ్యాడట. అరే అని చెప్పేసి, పర్లేదమ్మా నాకు డబ్బులు ఇవ్వకుండా మంచిదే, నేను మీ పుస్తకం పంపిస్తాను, మీ అడ్రస్ చెప్పండి అని చెప్పేసి తనతో అన్నాడు. అయితే తను అడ్రస్ పంపించింది, కానీ ఇంతవరకు అంటే నిన్నటి వరకు కూడా పుస్తకాలు తనకి ఏమైనా పని ఉందో ఏమో కానీ పంపించలేదు. వెంటనే నాకు ఆ ఫోన్ నెంబర్ ఇవ్వని చెప్పేసి నిన్న మార్నింగ్ ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ప్రింటర్స్ వాహేద్ రుషి డిజిటల్ రమంతపూర్లో ఉందట, అతనికి ఫోన్ చేసి వీరన్న గురించి ఇట్లా చెప్పడం జరిగింది. చెప్తే నేను పంపిస్తాను అంటే, పంపడం కాదు, మేము ఇవాళ రవీంద్ర భారతిలో ఒక పుస్తకం వీరన్నది ఆవిష్కరించుకుంటున్నాము, మీరు పంపిస్తే ఒక రవీంద్రబాద్కు ర్యాపిడో ద్వారా పంపిస్తే ఆ పుస్తకాన్ని కూడా ఇక్కడనే మేము ఆవిష్కరించుకుంటాము, ఇంకా ఎక్కువ సంతోషపడతాడు వీరన్న అని చెప్పేస్తే, ఆయన కూడా శ్రమ తీసుకొని ఆదివారం అయినా క్లోజ్ ఉంటుందని చెప్పాడు. కానీ కాస్త ఆలోచించండి, ఒక జ్ఞాపకార్థంగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తే ఒక ర్యాపిడో ఆటో ద్వారా పంపించి ఇందాకే వచ్చే టైంలో ర్యాపిడో ద్వారా పుస్తకాన్ని పంపించడం జరిగింది. 500 పుస్తకాలు అక్షర సంచారంగా వీరన్న మరొక పుస్తకాన్ని ఈరోజు మనం ఆవిష్కరించుకుంటున్నాం. మరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా గౌరవనీయులు తెరసం అధ్యక్షులు నారేశ్వరం శంకర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, అతిథులు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది వీరన్న రాసిన సొంత కవితా సంపుటి అక్షర సంచారం. కొట్టబడి శ్రీనివాసరావు ఒకసారి రండి రండి ఒకసారి